అదేవిధంగా క్వాలిఫైడ్ డాక్టర్స్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా మరి చూడడం జరిగింది, రైడ్ చేయడం జరిగింది. మరి అందులో కొన్ని చోట్లేమో నిజంగా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు వైద్యం చేస్తున్నారు, అది బాగానే ఉన్నాయి. మరి అట్లా కాకుండా కొన్ని వైద్యశాలలు ఏంటంటే హాస్పిటల్స్ అని లేకపోతే వైద్యశాల అని రకరకాల పేర్లు పెట్టుకొని మరి అక్కడ వాళ్ళు పర్మిషన్ ఏమో క్వాలిఫైడ్ డాక్టర్స్ తీసుకోవడం, కానీ వాళ్ళేమో మధ్యాహ్నం వస్తారు, సాయంత్రం వస్తారు, లేదా రేపు వస్తారు, ఇట్లా రకరకాల కారణాలు చెప్తూ వాళ్ళు ఆర్ఎంపీలు పిఎంపీలు నడిపిస్తున్నారు. అటువంటివి కూడా చూడడం జరిగింది. అటువంటి కోర్టు చేశాము. ఒక 4 ఆర్ఎంపీ క్లినిక్స్, ఒకటేమో ఏరియా సిద్ధాపూర్ క్లినిక్ ఒకటి, పేర్లు వద్దు నేను, రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ రోడ్లో దాడి జరపడం జరిగింది. అక్కడ ఈరోజు ఒక 4 హాస్పిటల్స్, ఒకటేమో రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి అది క్లినిక్ సీజ్ చేశాను. ఇంకొక 3 ఏమో పిఎంపీలు ఆర్ఎంపీలు నడుపుతున్నారన్నమాట. దానివల్ల వాటికి బెడ్ సైజ్ ఉన్నాయి, తర్వాత డాక్టర్లు క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు కాబట్టి అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ మొత్తం దాడి జరపాలనేది నిర్ణయించుకున్నాం. రేపు మండే నుండి మాకు డాక్టర్స్తో టీమ్స్ ఏర్పాటు చేసి అన్నీ, అంటే షాద్నగర్ మండలం కానివ్వండి, షాద్నగర్ పట్టణంలో కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ఇవన్నీ కూడా అంటే అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా ప్రాక్టీస్ చేస్తున్నారో వాటన్నిటి మీద కూడా దాడి జరిపి డెఫినెట్గా యాక్షన్ తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలోకి వచ్చాం. ఆ డాక్టర్స్తో టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి డాక్టర్స్ యాక్చువల్గా క్వాలిఫైడ్ డాక్టర్సా లేకపోతే అన్క్వాలిఫైడ్ డాక్టర్సా, ఎవరు నడుపుతున్నారు, బెడ్స్ వేసారా, ఏమి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకొని ఆ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేస్తే దాని మీద ఎన్ని క్లినిక్స్ని యాక్చువల్గా మనం క్లోజ్ చేయాలి, లేదా ఎన్ని క్లినిక్స్ సీజ్ చేయాలి అనేటటువంటి, అంటే వాళ్ళ అర్హతకు మించి మనం వైద్యం చేసినట్టయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి ఏదన్నా మన కంప్లైంట్ అంటూ వస్తే, అంటే వాళ్ళు చేసినటువంటి వైద్యం వల్ల ఎవరికైనా కూడా ప్రాణ నష్టం కానీ లేకపోతే ఎలాంటి హాని జరిగినా కూడా దాన్ని కూడా మనం వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని వాళ్ళ మీద అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి వెనకాడబోమని చెప్పని కూడా మీరందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థను మనం మార్చకపోతే ముందు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అందరూ కూడా, అంటే ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు ఎవరు పడితే వాళ్ళు హై డోసెస్, అంటే యాక్చువల్గా అవసరమైన దానికంటే కూడా విపరీతంగా హై డోసెస్ వాడటం వల్ల ప్రజల్లో రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఆ విధంగా రెసిస్టెన్స్ పెరిగిపోయినట్టయితే ముందు మన మనుషుల యొక్క పరిస్థితి ఎట్లా మారిపోతుంది అనేది కూడా భయంకరంగా ఉంది. దానివల్ల నేను ప్రజలందరూ కోరుతున్నా, ప్రజలు కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్పితే ఇట్లా అన్క్వాలిఫైడ్ ఆర్ఎంపీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోయి మరి ఇష్టం వచ్చినట్టుగా విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్ని 1, 2, 3 కూడా రాస్తున్నారు. యాంటీబయాటిక్స్ ఒక యాంటీబయాటిక్ రాస్తున్నామంటే మంచి యాంటీబయాటిక్ ఒక రాసి సరిపోయేదానికి అవసరం లేకపోయినా కూడా 2, 3 రకాల యాంటీబయాటిక్స్ రాయడం, ఇవన్నీ కూడా వాళ్ళ శరీరాల్లో రెసిస్టెన్స్ని క్రియేట్ చేస్తాయి. రెసిస్టెన్స్ వచ్చినట్లయితే మనకి ముందు చాలా ప్రాబ్లం అవుతుంది. మనకి ఏ డ్రగ్ కూడా పనిచేయకుండా పోయి మరి తర్వాత సీరియస్ అయినప్పుడు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నా. మరి ఈ రకంగా వైద్యం చేసేటటువంటి ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు అందరూ కూడా మరి మేము చర్యలు తీసుకోకముందే వాళ్ళందరూ కూడా మేల్కొని తప్పకుండా ఎంతవరకు అవసరమో ఆ వైద్యమే చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఏదైనా సీరియస్గా ఉన్నా లేకపోతే అర్హతలు మించి వైద్యం చేయాల్సి వస్తే ఆ కేసెస్ని డెఫినెట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ లేకపోతే క్వాలిఫైడ్ స్పెషలిస్టుల దగ్గర కానీ పంపించాల్సిందిగా కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది.